మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు. మీరు ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు. ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్. అండ్ చెప్పారు మీరే చాలాసార్లు ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం అవడం, వాళ్ళు తన వాళ్ళ హస్బెండ్ని డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఏముంది అందులో, ఇర్రెగ్యులారిటీ ఏముంది? అంటే ఎక్కడో ఒక మనిషిని మామూలుగానే అవును, ఎక్కడో నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా, బట్ థింగ్స్ ఆర్ లైక్ దాట్.